అంటూ వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్. మహిళలపై పచ్చమోకల దాష్టీకాలు. నర్సీపట్నంలో దుశ్శాసన పర్వం. ఒంటరి మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చి కాళ్లతో తనిన అయ్యన్న అనుచరులు. కృష్ణా జిల్లాలో దమనకాండ. మహిళను ట్రాక్టర్తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేత. మహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నాం ఏమీ పట్టనట్టు ఈసీ నిర్లిప్తత. గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీలు. చేష్టలుడివి చూస్తున్న అధికార యంత్రాంగం. ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పురుగొల్పుతూ భయానక వాతావరణం. రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు. కౌంటింగ్కు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం. ఎన్నికల్లో చురుగ్గా పనిచేసిందని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో ఒంటరి మహిళ పట్ల అయ్యన్న పాత్రుడు అనుచరులు దుశ్శాసనలు వివరించారు. మంగళవారం అర్ధరాత్రి బాధితురాలు ఇంట్లోకి చొరబడి జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి కాళ్లతో తన్నుతూ తాకరాని చోట తాగుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దుశ్చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులపై పచ్చమూటాలు విరుచుకుపడ్డాయి. బాధితురాలు పాలమూరి రాజకుమారి 13 ఏళ్ల తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. కొన్నాళ్ళు వాలంటీర్గా పనిచేసింది. పోలింగ్ రోజు ఓటర్లకు స్లిప్పులు రాసిచ్చి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేయడం అయ్యన్న పాత్రుడు అంచెలకు మింగుడు పడలేదు. పోలింగ్ మర్నాడు బాధితురాలు అదే గ్రామంలో తన పుట్టింటికి వెళ్ళింది. రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ చెందిన రెడ్డి రాజేష్, రెడ్డి సత్యసాయి, కామిరెడ్డి శివ, నూకల రాజేష్, పెట్ట గంగాధర్, అల్లురాజు, వానపల్లి రాకేష్, పౌర్ల రఘు, నందిపల్లి బోయిల నాయుడు ఆమె ఇంటిని చుట్టుముట్టి తలుపులు బాదడంతో బయటకు వచ్చింది. రౌడీ మొక్కలు ఆమె మొబైల్ను లాక్కుని భౌతిక దాడికి పాల్పడి మెడలోని బంగారు గోలుసు లాగేసుకున్నారు. దీన్ని ప్రతిఘటించిన వృద్ధురాలు సీతమ్మ చెంపై కొట్టి చెవిదిద్దులు లాక్కున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడు అనుచరులు జెడ్పీటీసీ నూకల రమణమ్మ తన అనుచరులను దాడికి పురుగొల్పినట్టు బాధితురాలు పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఈ హింసాకాండ ఆగాలంటే నాయకులు మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలకి చెప్పాలి. ఆగండ్రా, మీరు మనుషుల్లా ప్రవర్తించండిరా, దున్నపోతుల్లాగా కాదు అని చెప్పేసి. అచ్చోసిన ఆంబోతులు ఊరి మీద పడ్డట్టు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు కథలు అల్లేసుకున్నారు. సాక్షి ఇక్కడ మరొక కోణంలో అడ్డకోలు కథనాన్ని రాసుకొచ్చింది. ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతుంది. వాళ్ళు మరి తెలుగుదేశం వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడులు ఏంటి? ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు దాన్ని ఎదుటోళ్ళ దౌర్జన్యం కింద చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి తప్పించి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లేదు. రెచ్చగొట్టే ప్రయత్నాలే చేస్తున్నాయి. రాబోయేటువంటి 15 రోజులు ఇంకా అరాచకాన్ని కంటిన్యూ చేసేటట్టు కనబడుతుంది. ఇకపోతే ఓటు వేసే